పెరిగిన రద్దీని తగ్గించేందుకు గత ప్రభుత్వ కాలంలో ఎల్బీనగర్లో నిర్మించిన ఫ్లైఓవర్తో మరింత ఇబ్బందిగా మారిందని వనస్థలిపురం కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ ముగిసిన వెంటనే నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడంతో వనస్థలిపురం వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో సోమవారం ఎల్బీనగర్ మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఎల్బీనగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న ట్రాఫిక్ సమస్యలు, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల జరుగుతున్న ఇబ్బందిని చర్చించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ నుండి వచ్చి విజయవాడ వైపు పోవాలంటే ఎల్బీనగర్లో ఫ్లైఓవర్ కడితే ఆ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటుకు వస్తే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి గతంలో చేస్తే ఇప్పుడు ఆ ఎల్బీనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ట్రాఫిక్ ఈ విజయవాడ డిస్ట్రిక్ట్ బస్సులన్నీ, సిటీ బస్సులు కూడా అక్కడ జామ్ అయ్యేదానివల్ల మాకు ఏవైతే వనస్థలిపురం వెళ్ళడానికి కాలనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 నుండి 25 నిమిషాలు అక్కడ జామ్ అవుతుంది. ఆ సందర్భంగా ఈరోజు జడ్సీ గారిని, ఎల్బీనగర్ జడ్సీ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి అట్లా ట్రాఫిక్ సిఐ గారిని, ట్రాఫిక్ ఏసీపీ గారిని కూడా ఇక్కడ పిలిచి మా కాలనీలకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాస్తవం కూడా మహిళలు కూడా గత 5-6 సంవత్సరాల నుండి ఆ బస్టాండ్ ఉంది కానీ టాయిలెట్ లేకపోవడం, తర్వాత బస్సుల కోసం వెయిట్ చేయడం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమంలో ఈరోజు జడ్సీ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చి చూడడము, అట్లాగే ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలిచినాము. అందరు ఆల్ ఆఫీసర్స్ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి పిలిచిన సందర్భంగా వాళ్ళు ఈరోజు పిలువంగానే తడువుగా మేము కూడా డెవలప్మెంట్లో ఉన్నాం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రావడం, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న తప్పిదం ఆ ట్రాఫిక్ ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ప్లాట్ఫాము ఆ ఫ్లైఓవర్కు అడ్డంగా కట్టడం వల్ల దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు రైట్ సైడ్ కాలనీలు మొత్తం కూడా మాకు ఎక్కడ కూడా ఇక్కడ యూటర్న్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కటే మాకు ఫ్లైఓవర్ అవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇమీడియట్గా వాళ్ళని పిలిచి ఈ దీని మీద ఖచ్చితంగా మాకు కావాలి సార్ అని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వీలైనంత తొందరగా అంటే 10-15 డేస్లోనే కొన్ని మాడిఫికేషన్స్ జడ్సీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మనకు, ఎందుకంటే ఈ ఎల్బీనగర్ చౌరస్తా అంటేనే హైదరాబాద్లో పెద్ద చౌరస్తా, దీనికి ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కానీ దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి, ట్రాఫిక్ కష్టాలేంటి ప్రజల్ని బయటపడడానికి ఈరోజు అందరు వచ్చినందుకు వారికి పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లయితే డిసిషన్స్ తీసుకుంటున్నా అట్లా జోనల్ కమిషనర్స్ కూడా పిలువంగానే మరి మేము వచ్చి చూస్తామని చెప్పి చూసి దాని మీద ఖచ్చితంగా సరైనటువంటి మార్గనిర్దేశం చేస్తారని కూడా ఆశ.